హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణ హత్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక రౌడీ షీటర్ను హత్య చేసిన నిందితుడు ఏకంగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో పెట్టి మరీ పోలీసులకు సవాల్ విసిరాడు. దమ్ముంటే పట్టుకోండి అంటూ నిందితుడు చేసిన ఈ సవాల్ను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఒక హత్య కలకలం రేపింది. నందనవనం సూర్య అనే రౌడీ షీటర్ టీకేఆర్ కాలేజ్ సమీపంలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాత కక్షల కారణంగానే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో సూరిపై అనేక క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు తన మొదటి భార్య అలాగే బావమర్ది సల్మాన్ హత్య కేసుల్లో కూడా సూరి నిందితుడిగా ఉన్నాడు. అతనిపై నగర బహిష్కరణ కూడా విధించినట్లు సమాచారం. సోమవారం అర్ధరాత్రి సూరి తన రెండో భార్య తమ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు నందనవనం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ సోదరుడు అప్రోజ్ అక్కడికి చేరుకున్నాడు. ముందుగా సూరి కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి ఆపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సూరిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సూరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మీర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఆప్రోజ్ తో పాటు మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ఘటన తర్వాత ప్రధాన నిందితుడు అప్రోజ్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ వీడియో పెట్టి మర్డర్ చేశా, దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు. ఈ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. ఇది పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. పాత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు. ఎట్లుందరా ఆట మున్నాకి సామ్మే దియా నా షాప్ మున్నా దియనా డబ్బా కానీ ఇచ్చిన మనకి రోడ్ మీద कैसा जलवा मस्त बोली कहना क्या करना देखो मेरा तो पक्का एरिया ना हाँ गुट्टनी वेना ना तलीपे जो उसके तो फोन को तो डीएसआर ఇప్పుడు యూపీఆర్ నా డిఎస్ఆర్ పోరో మస్తు కొడతానా డిఎస్ఆర్ పోరోలకి మస్తు కొడతానా వెళ్ళానా అగో ఫామ్ హౌస్ అని తింటున్నాను ఏడున్నానా ఎవరన్నానా అన్నా అయిపోయిందా నా కథ అయిపోయింది చచ్చిపోయినాడు మరియా దొరికింది చాయిస్ అలా అన్నా వదులుతామా అన్నా తినవా లేదన్నా వాడిని పంపించకు నువ్వు సయ్యరా काय रे गरकाली क्या देखा शॉर्ट देखा
कैसा है शॉट कैसा है देखा अलग था पूरा। हाँ ऐसी क्या क्या समझे पब्लिक अपोर को। तो मैं फोन करूँ रुक जरा। हाँ ठीक है देख कितना देखे देख पब्लिक देख कितना देखे पब्लिक नहीं जोन सकती रे बट अपने को पब्लिक अपोर को नहीं जोन सकती सुना। मनस्तो आटा अरे ईश्वर अरे ईश्वर देख रे कहाँ रे कहाँ रे? अरे खत्म हो गया तुम्हारा डीएसआर। हाँ देख लिया सब आया फोन कर रहा तेरे को फोन नहीं उठा रहा तू। देखा कैसा रहता अलग ही रहता देख फुका गिरे मालूम है रे बट्टे मेरे को मालूम है तू कर सकता बोल के। खत्म हो गया सस्पेंड राडो తెలుసురా। దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిన్న నందనవనం మేర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనం సూరి అనే రౌడీ షీటర్ టీకేఆర్ కాలేజీ సమీపంలో హత్యకు గురయ్యాడు మాధవి. ఇందులో అఫ్రోజ్ సూరి మధ్య పాత కక్షల నేపథ్యంలో అఫ్రోజ్ ఈ హత్యను చేయడం జరిగింది. అయితే గతంలో సూరి ఎవరైతే అఫ్రోజ్ సోదరు సల్మాన్ అలాగే అఫ్రోజ్ భార్యను కూడా హత్య చేసే కేసులో సూరి నిందితుడిగా ఉన్నాడు. గతంలో సూరిపై నగర బహిష్కరణ కూడా ఉంది. అయితే సూరి సంబంధించి తన రెండో భార్య తన బామ్మారిది ఎవరైతే ఉంటారో ఆయన పుట్టినరోజుకు వచ్చే నేపథ్యంలో నందనవనకు రాగా విషయం తెలిసినటువంటి అఫ్రోజ్ అక్కడ చేరుకొని సూరిని అయితే హత్య చేయడం జరిగింది. వీరిద్దరి మధ్య పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య అయితే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సూర్య హత్య అనంతరం అఫ్రోజ్ ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేయడం జరిగింది. తనను ఎవరు పట్టుకోలేరు, తను ఒక హత్య చేశారు, తమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసరడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైతే ఇద్దరు మధ్య పాత గొడవల కారణంగా ఈ హత్య జరిగినప్పటికీ పోలీసులు తను ఏం చేయలేరు, పట్టుకోలేరు అంటూ కూడా పోలీసులకు అయితే సవాల్ చేశారు. ప్రస్తుతం అఫ్రోజ్ కూడా పరారీలో ఉన్నాడు. అయితే పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేసి పోలీసులను సవాల్ చేయడం మాత్రం ఇప్పుడు ఈ కేసు అయితే సంచలనంగా మారింది.